Hello students, welcome to Srinath's IP PVQ series. Intermediate first year physics లో 60/60 మార్క్స్ రావాలనుకుంటున్నారా? సో మీరు తప్పకుండా శ్రీనాథ్స్ IP PVQ సిరీస్ ఫాలో అవ్వాలి. అండ్ ఈ వీడియోలో మనం సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి 7th చాప్టర్ స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి మనకి 7th చాప్టర్ అనమాట. సో దాంట్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో మనం చూద్దాం స్టూడెంట్స్. దానికంటే ముందు మీరు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అప్కమింగ్ వీడియోస్ కూడా మీకు ఈజీగా నోటిఫై అయిపోతాయి. నెక్స్ట్ ఈ చాప్టర్లో ఉన్న టాపిక్స్ చూసుకుంటే మనకి ఓవరాల్గా 13 టాపిక్స్ ఉన్నాయి. ఇంట్రడక్షన్, సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, అలాగే సెంటర్ ఆఫ్ మాస్ యొక్క మోషన్ ఎట్లా ఉంటుంది, అలాగే లీనియర్ మొమెంటం అంటే ఏంటి తెలుసు మనకి సింగిల్గా, బట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ యొక్క లీనియర్ మొమెంటం, అట్లానే వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్, యాంగులర్ వెలాసిటీ, అలాగే దాని లీనియర్ వెలాసిటీ దాని యొక్క రిలేషను, టార్క్కి యాంగులర్ మొమెంటం ఈ రెండింటి గురించి, ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ రిజిడ్ బాడీ అని, అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, అలాగే థియరమ్ ఆఫ్ పర్పెండిక్యులర్ అండ్ ప్యారలల్ యాక్సెస్, డైనమిక్స్ ఆఫ్ రొటేషనల్ మోషన్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్, యాంగులర్ మొమెంటం ఇన్ కేస్ ఆఫ్ ఎ రొటేషన్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్, రోలింగ్ మోషన్. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మన ఎన్సీఆర్టీ ఆర్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న టాపిక్ స్టూడెంట్స్. సో వీటి గురించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు తప్పకుండా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్న ఫుల్ చాప్టర్ టెక్స్ట్ బుక్ సిరీస్ మీరు చూడాలన్నమాట. అప్పుడు మీకు కాన్సెప్ట్ స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ లేదంటే ఎంసెట్లో బిట్స్ కానీ మీరు ఈజీగా చేస్తారు. అండ్ ఐపీ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేప్పటికి మనకి ఇప్పుడు ప్రజెంట్ పీవైక్యూ సిరీస్ రన్ అవుతూ ఉంది అండ్ ఇవి మనకి రిలీజ్ అవుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గన్ షాట్ సిరీస్, క్విక్ రివిజన్ ఇవన్నీ కూడా అప్కమింగ్ అనమాట. అలాగే ఎంసెట్కి సంబంధించినవి కూడా రాబోతా ఉన్నాయి స్టూడెంట్స్. ఇవన్నీ మీకు కావాలి అంటే కనుక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్స్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి చేయండి. ఒకసారి బ్లూ ప్రింట్ చూసుకుంటే, సో ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనే చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఇది క్వశ్చన్ పేపర్ అనమాట. సో క్వశ్చన్ పేపర్లో మనకి 14th క్వశ్చన్ అండ్ 15th క్వశ్చన్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి రాబోతుంది. సో అందుకోసం ఫర్ దట్ పర్పస్ మనం ఏం చేయాలంటే కనుక ఈ చాప్టర్లో ఉన్న 4 మార్క్స్ క్వశ్చన్స్ అస్సలు వదిలిపెట్టకూడదు స్టూడెంట్స్. అండ్ సో వాటిలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే, డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్. చూడండి ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. సో దీన్ని అసలు వదిలిపెట్టకూడదు. సో సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి? సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఏంటంటే వెయిట్ని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఏమో మాస్ బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏమో స్టెబిలిటీ గురించి చెప్తుంది. సెంటర్ ఆఫ్ మాస్ ఏమో మనకి దాని యొక్క న్యాచురల్ మోషన్ గురించి చెప్తుంది అనమాట. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఒకసారి బాడీలో ఉంటుంది, బాడీలో ఉండకపోతుంది, కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయితే ఖచ్చితంగా బాడీలోనే ఉంటుంది స్టూడెంట్స్. అదొక క్వశ్చన్ అనమాట ఇంపార్టెంట్ది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెక్టార్ ప్రోడక్ట్ అంటే ఏంటి, అలాగే దాని యొక్క ప్రాపర్టీస్ రాయాలి. సో ఒక 2 వెక్టార్స్ ఉంటే ఏ బార్ క్రాస్ బి బార్ అనే 2 వెక్టార్స్ ఉంటే వాటి యొక్క వెక్టార్ ప్రోడక్ట్ వచ్చేసి మోడ్ ఏ మోడ్ బి సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్. ఓకేనా. అండ్ ఇంకోటి ఏం చెప్తారంటే 2 వెక్టార్స్ యొక్క వెక్టార్ ప్రోడక్ట్ అనేది ఇది 2 వెక్టార్స్ అనుకుంటే ఈ రెండింటి యొక్క వెక్టార్ ప్రోడక్ట్ అనేది ఇంకొక వెక్టార్ అనమాట. ఆ వెక్టార్ ఖచ్చితంగా ఈ రెండు ఉన్న ప్లేన్లో అయితే ఉండదు, ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందని చెప్తారు. అలాగే ప్రాపర్టీస్ గురించి కూడా. సో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం మనకు ఆల్రెడీ ఇండివిజువల్గా ఈ టాపిక్ మీద వీడియో రిలీజ్ అవుతుంది స్టూడెంట్స్. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏంటి, టార్క్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి. యాంగులర్ యాక్సలరేషన్ అంటే లైక్ దట్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. టార్క్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. ఓకేనా. సో యాంగులర్ యాక్సలరేషన్ ఫార్ములా ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు డి ఒమేగా బై డిటి అనమాట. అండ్ టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే కనుక విచ్ ఈజ్ ఆర్ క్రాస్ ఎఫ్ బార్ ఒక ఫార్ములా ఉంటుంది. అండ్ దట్ ఇంప్లాయిస్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా అనేది ఇంకొక ఫార్ములా ఉంటుంది స్టూడెంట్. ఒకటి టార్క్ టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ ఫార్ములా ఉంటుంది, అది కూడా మనం డిరైవ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూస్తే యాంగులర్ యాక్సలరేషన్కి మనం అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి యాంగులర్ యాక్సలరేషన్కి టార్క్కి మధ్య రిలేషన్ ఏంటంటే కనుక ద టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా. ఇదే రిలేషన్ అనమాట. దీని గురించి క్లియర్ ఆన్సర్ మనకి ఛానల్ అవైలబుల్ ఉంది స్టూడెంట్స్, వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ మనం 4th క్వశ్చన్ చూస్తే యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి. సో యాంగులర్ వెలాసిటీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్ అనమాట. డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే లీనియర్ వెలాసిటీ, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై యాంగులర్ టైం అంటే యాంగులర్ వెలాసిటీ. ఓకేనా. దాని ఫార్ములా వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు డి థీటా బై డిటి. అండ్ వి ఈక్వల్ టు ఆర్ ఒమేగా అని దీని నుంచి మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో అది కావాలంటే మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది స్టూడెంట్స్.
సరే ఇలా ఆన్సర్ చూడండి. మనకి సపరేట్ ఇండివిజువల్ క్వశ్చన్స్ చేసాం కదా, అక్కడ ఉంటుందన్నమాట. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి షో దట్ ది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ మూవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ మూవ్స్ యాజ్ ఇఫ్ ద ఫోర్స్ ఈజ్ అప్లికబుల్ అట్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్ అనమాట. ఇక్కడ ఏం లేదు స్టూడెంట్స్, ఒక బాడీ, ఒక సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి. సో వీటి మీద మనం ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తే అది ఎట్లా ఉంటుందంటే, ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్కి సంబంధించిన సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లో ఎక్కడ ఉంటుంది. సో ఆ సెంటర్ ఆఫ్ మాస్ మీద ఫోర్స్ అప్లై చేస్తే ఆ బాడీ ఎట్లా మూవ్ అవుతుందో, ఆ సెంటర్ ఆఫ్ మాస్ ఎట్లా మూవ్ అవుతుందో అట్లా ఉంటుంది అని చెప్పి మనం ప్రూవ్ చేయాలన్నమాట. అంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ మీద మనం ఫోర్స్ అప్లై చేసిన ఒకటే, ఆ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ సంబంధించిన సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ మీద మనం ఫోర్స్ అప్లై చేసిన ఒకటే అని చెప్పి ఇక్కడ దాని యొక్క మీనింగ్ స్టూడెంట్స్. ఓకేనా? సో దట్స్ ఇట్ అనమాట. దాన్ని మనం ఎగ్జామ్ 4 మార్క్స్ క్వశ్చన్ కదా, మంచి డీటెయిల్గా రాసి దాన్ని ప్రూవ్ చేయాల్సి స్టూడెంట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు వచ్చేసి స్టేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్. సో కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ గురించిన ప్రిన్సిపల్ మనం స్టేట్మెంట్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అసలు యాంగులర్ మొమెంటమ్ అంటేనేమో ప్రొడక్ట్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అండ్ ఇట్స్ డిస్టెన్స్ అనమాట యాంగులర్ మొమెంటమ్ అంటే. అదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ ఏంటంటే కనుక, ఏదైనా ఈ యాంగులర్ మొమెంటమ్ అంటేనే రొటేషనల్ కేసు. సో స్పిన్నింగ్ టైప్ రొటేషనల్ వాటిలో కనుక యాంగులర్ మొమెంటమ్ అనేది చేంజ్ అవ్వదు అనమాట. యాంగులర్ మొమెంటమ్ చేంజ్ అవ్వదు ఎప్పటి వరకు అంటే దాని మీద ఎక్స్టర్నల్ టార్క్ యాక్ట్ అవన అంతవరకు. ఎక్స్టర్నల్ టార్క్ యాక్ట్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. సో టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు dl/dt అనమాట ఫార్ములా. సో టార్క్ 0 అయితే dl/dt 0, దాని నుంచి ఎలా కాన్స్టెంట్ అనమాట. సో టార్క్ లేనంతసేపు యాంగులర్ మొమెంటమ్ కాన్స్టెంటే. వన్స్ టార్క్ యాక్ట్ అయితే యాంగులర్ మొమెంటమ్ చేంజ్ అయిపోతుంది. అదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ స్టూడెంట్స్. సో ఎత్తు తన చుట్టూ తాను ఎన్నో బిలియన్ ఇయర్స్ గుండా అదే వేగంతో తిరుగుతుంది. కారణం ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అనమాట. అండ్ స్పిన్నింగ్ ఆఫ్ ఎన్ ఐస్ క్యాటర్స్ కూడా అదే రీజన్స్. అండ్ నెక్స్ట్ వీడియో మనకు వచ్చేసి ఆసిలేషన్స్ చాప్టర్ మీద రాబోతుంది స్టూడెంట్స్. ఆసిలేషన్స్ చాప్టర్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి దాని నుంచి కూడా 8 మార్క్స్ రాబోతుంది. సో మనకి 8 మార్క్స్ వచ్చే చాప్టర్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక 3 చాప్టర్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ లాస్ట్లో ఇంకొక 2 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 5 చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ రాబోతాయి అనమాట. అండ్ ఈ ఆసిలేషన్స్ చాప్టర్ యొక్క స్పెషలైజేషన్ ఏంటంటే, దీంట్లో కూడా మనం 2 మార్క్స్ చదవక్కర్లేదు, 4 మార్క్స్ చదవక్కర్లేదు. ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ చదివితే చాలన్నమాట. ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇక్కడ కూడా 2 మార్క్స్ చదవక్కర్లా, 4 మార్క్స్ చదవరు. సో ఈ 8 మార్క్స్ కోసం మనం ఈ 2 చాప్టర్స్ని మస్ట్ అండ్ షుడ్గా చదివితే సరిపోతుంది. ఆ చాప్టర్ 2 and 4 మార్క్స్ కూడా చదవాలి. సో ఈ వీడియో ఆసిలేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో మీకు అప్లోడ్ అవుతుంది. సో దానికోసం మీరు ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్ స్టూడెంట్.